అందరికీ జైపీ నేను రవికుమార్ చిగిరిపల్లి మాలమాడ రాష్ట్ర కార్యదర్శి. ఈ మధ్య జరిగినటువంటి 2025 మెగా డిఎస్సి ఈ నోటిఫికేషన్ తర్వాత 45 రోజుల సమయం ఎగ్జామ్కి. ఇది ఒక మోసపూరితమైన చర్య, ఇది ఒక మోసపూరితమైన ఆలోచన. అదేవిధంగా ఈ డిఎస్సిలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. ప్రభుత్వం కావాలని చేసిందా లేకపోతే తెలియక చేసిందా, అమాయకత్వంతో చేసిందా అర్థం కావట్లేదు. ఈరోజు ఇచ్చినట్టు ఇచ్చి డిఎస్సి ఈ విధంగా నిరుద్యోగుల్ని, అదేవిధంగా స్కిల్ నిరుద్యోగుల్ని కూడా చాలా నిరుత్సాహపరిచింది. పోతే అసలు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డిఎస్సి ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే కార్యక్రమాలు ఎలాగ జరిగినాయో, ప్రక్రియ ఎలాగైతే జరిగిందో, ఏ విధంగా అయితే ఎగ్జామ్ పెట్టారో, ఏ విధంగా అయితే మెరిట్ లిస్ట్ తీశారో, ఏ విధంగా పోస్టులు ఇచ్చినాయి అనేది అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ముందు డిఎస్సికి దీనికి భిన్నంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఏవో నాకు తెలియదు. కానీ ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డిఎస్సి అది చాలా హ్యాపీగా జరిగింది. మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు. తర్వాత విమర్శలు ఏం పుట్టలేదు, ఏ విధమైన విమర్శలు కూడా పుట్టలేదు. అప్పుడు దీనికోసం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక పద్ధతి ప్రకారం అప్పుడు డిఎస్సి జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అప్పటి నుంచి కూడా దిక్కుమాలి ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కానీ డిఎస్సీలు తీయలేదు. 15 సంవత్సరాల పైనే ఒకేసారి ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు డిఎస్సి ప్రభుత్వం ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది. ఆ విషయం అందరికీ తెలుసు. మెగా డిఎస్సి సంవత్సరం అన్నాడు జగనన్న. ఆ జగనన్న ఏం చేయడం అందరికీ తెలుసు. చేతులు చెప్పెట్టేశాడు. మెగా డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇవన్నీ కలగలిపేసి లాస్ట్లో ముష్టోడి చేతిలో చెప్పెట్టేశాడు నిరుద్యోగులందరికీ కూడా. ఆ ప్రభుత్వం దరిద్రగొట్టి ప్రభుత్వం పోయింది. సర్లే ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం మనకు డిఎస్సి ఎత్తుందని చాలా ఆస్తూ ఉన్నారు. స్టడీ సర్కిల్లో వేలు ఖర్చు పెట్టుకుని కోచింగ్లు తీసుకుని రెడీ అయ్యారు. డిఎస్సి నోటిఫికేషన్ అదేవిధంగా ప్రభుత్వం ఏదో సూపర్ 6లో భాగంగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కనీసం 90 రోజులు టైం ఇవ్వాలి. ఇవ్వకుండా 45 రోజులకి ఎగ్జామ్ పెట్టేశాడు. ఎందుకు పెట్టారు? 45 రోజులు ఎగ్జామ్ పెట్టవలసిన అవసరం ఏంటి? 90 రోజులు ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఎలక్షన్కి, అసెంబ్లీ ఎలక్షన్కి, ఆ ఎలక్షన్కి ఖచ్చితంగా 20 రోజులు టైం ఇస్తున్నారు కదా. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదా. మరి ఇలా టైం ఎందుకు ఇవ్వలేదు? 90 రోజులు టైం ఇవ్వాలి రూల్ ప్రకారంగా. 90 రోజులు టైం ఇవ్వకుండా 45 రోజులు ఎగ్జామ్ ఎందుకు పెట్టారు? ప్రశ్న. ఇది ప్రభుత్వం చేతకానితనమని ఖచ్చితంగా అనక తప్పట్లేదు. లేకపోతే ప్రభుత్వానికి తెలియదు, లేకపోతే విద్యాశాఖ మంత్రికి తెలియదు. పాపం ఆయనకి తెలియదు అనుకుంటా. 90 రోజులు ఖచ్చితంగా టైం ఇవ్వాలని ఆయనకి తెలియదు, లేకపోతే 90 రోజులు టైం ఇద్దరు. విద్యాశాఖ మంత్రికి తెలియదు. పాపం ఎవరో తిట్టుకోకుండా ఆయన్ని. పాపం ఆయన తెలియక 45 రోజులు టైం ఇచ్చాడు. 90 రోజులు ఆయన తెలితే ఖచ్చితంగా ఇద్దాడు. తెలియని వాళ్ళు అందరూ మనకు మంత్రులు అవుతున్నారు. అదే మన దౌర్భాగ్యం. పోతే ఇంకోటి, ఇప్పుడు అవకతవకలు ఎలా జరిగినాయి? నార్మలైజేషన్ చేయవలసిన అవసరం ఏంటి? ఈ నార్మలైజేషన్లో తెలివైన వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? తెలివి తక్కువ వాళ్ళందరూ ఎవరికి ఎందుకు వచ్చేసారు? ఓకే, ఎందుకు జరిగింది? 2 పేపర్లు మన ఏపీ స్టేట్లో క్వశ్చన్ పేపర్ 2 పేపర్లు ఎందుకు వచ్చినాయి? మరి తెలంగాణలో సింగిల్ పేపర్ ఎందుకు ఇచ్చారు? క్వశ్చన్ పేపర్ జిల్లాకు వచ్చి ఒక పేపరే, క్వశ్చన్ పేపర్ ఎందుకు ఇచ్చారు? తెలంగాణలో ఒకటి ఎందుకు ఇచ్చారు? ఓహో, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. అక్కడ సీఎంకి, అక్కడ మంత్రులకి మతి భ్రమించి జిల్లాకు ఒక పేపర్ ఇచ్చారు, అక్కడ క్వశ్చన్ పేపర్. మరి మన ఏపీ స్టేట్కి వచ్చేటప్పటికి విద్యాశాఖ మంత్రి తెలివైన వాళ్ళు, ప్రభుత్వం చాలా తెలివైంది కదా, టూ ఇంటెలిజెంట్ ప్రభుత్వం కాబట్టి అందుకే 2 పేపర్లు ఇచ్చింది. మేము తెలివైన వాళ్ళము అని మంత్రి నిరూపించుకోవడం కోసం, మేము చాలా తెలివైన వాళ్ళము, తెలంగాణ కంటే మేము చాలా తెలివైన వాళ్ళని నిరూపించుకోవడం కోసం 2 పేపర్లు ఇచ్చారు ఇప్పుడు. అందుకే కదా ఈ 2 పేపర్లన్నీ ఇచ్చిన సక్రమంగా చేశారా? ఇప్పుడు ఈయన తెలంగాణలో సింగిల్ పేపర్ పెడితే మనం కూడా సింగిల్ పేపర్ కడితే ఖచ్చితంగా తెలంగాణ అని మనం కాపీ కొట్టేసాం అనుకుంటారు జనాలని చాలా తెలివిగా ఆలోచించి అలా చేశారనమాట. నిరుద్యోగుల జీవితాలని నాశనం చేశారు మీరు. ఓకే, దీనివల్ల మీకు వచ్చేది ఏంటి? ఏమీ రాలేదు. పోతే మార్నింగ్ షిఫ్ట్ పేపర్, ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ 2 పేపర్లు ఇచ్చారు. ఓకే, ఆఫ్టర్నూన్ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ వాళ్ళకి ఏమో చాలా టఫ్గా ఇచ్చి ఎగ్జామ్ పేపరు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి చాలా సులువుగా ఇచ్చారు. ఓకే, దీనికి మళ్ళీ ఈ టఫ్గా ఇచ్చిన పేపర్కి నార్మలైజేషన్లో 0.1 లేకపోతే 1 మార్కు కలిపారు. ఎందుకు కలిపారు నార్మలైజేషన్లో? సరే కలిపారు రైటే. వీళ్ళకి 1 మార్కు 1 మార్కు కలిపారు రైటే. మరి సులువుగా వచ్చిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఎగ్జామ్ పేపరు రాసిన వాళ్ళు కూడా అలాగే ఎందుకు కలపలేదు? 3 నుంచి 5 మార్కులు వాళ్ళకి ఎందుకు కలిపారు?
చెప్పండి. విద్యాశాఖ మంత్రి దీని మీద ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవ్వట్లేదు? జరిగింది ఏదో ఆయనకి తెలీదా? విద్యాశాఖ మంత్రి తెలీదా ఏం జరిగిందో? కలిపితే సమానత్వం ఎక్కడ సమానత్వం? ఏం సమానత్వం చేశారు? ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్లకి ఎంత కలిపారో ఆఫ్టర్నూన్కి అంతే కలపాలి. వీళ్ళకి ఎక్కువ తక్కువ ఎందుకు కలిపారు? ఎక్కువ కలపడంలో ఆంతర్యం ఏంటి చెప్పండి? ఎక్కువ కలపడంలో ఆంతర్యం ఏంటి? అలా కలపాల్సిన అవసరం, నార్మలైజేషన్ చేయవలసిన అవసరం ఏంటి? అసలు 2 పేపర్లు పెట్టవలసిన అవసరం ఏంటి? 2 పేపర్లు పెట్టి ఈ విధంగా నార్మలైజేషన్ చేయవలసిన అవసరం ఏంటి? ఎక్కువ తక్కువ మార్కులు ఎందుకు కలుపుతున్నారు? అంటే మీరు ఏమైనా సీట్లు అమ్మేసుకున్నారా? ఇది ఒక ప్రశ్న, నాకు డౌటు. అంటే 3 నుంచి 5 మార్కులు కలిపి వాళ్ళకి మీరు ఏమైనా సీట్లు అమ్మేసుకున్నారా? పోస్టులు అమ్మేసుకున్నారా? చెప్పండి, సమాధానం చెప్పండి. నాకు చిన్న డౌట్ మాత్రమే. దీనివల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే మాత్రం నేనేం చేయలేను. నేను తొన్నట్టు మాట్లాడతాను. నాకైతే చిన్న డౌట్ అనమాట. 3 నుంచి 5 మార్కులు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వరకు కలిపేయడం, సులువుగా ఉన్న పేపర్కే 3 నుంచి 5 మార్కులు కలిపేసి వాళ్ళని ఎలిజిబిలిటీ చేసేసి వాళ్ళకి పోస్టులు ఇచ్చేయాలని నిర్ణయించుకోవడం అనేది చాలా తప్పు చర్య. కానీ ఇలా ఈ ప్రస్తుత ప్రభుత్వం తెలివి తక్కువ ప్రభుత్వమా, తెలివి ఎక్కువ ప్రభుత్వమా, లేకపోతే అటు ఇటు ఉన్న ప్రభుత్వం నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇలా చేయవలసిన అవసరం ఏంటి? దీనివల్ల మీకు నష్టం ఏంటి, మీకు లాభం ఏంటి చెప్పండి? ఈరోజు ఇచ్చి డిఎస్సిలో ఇలా పెద్ద కొంపట పెట్టేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఆయన ఇచ్చిన డిఎస్సి ఎలా జరిగింది, ఇది కూడా అలా జరగాలి. ఎందుకు జరగలేదు? ఆంతర్యం ఏంటి ప్రశ్న. ఇప్పుడు ప్రజెంట్ దీనివల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి చాలా లాసు. ఎందుకంటే ఈ నిరుద్యోగుల్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు వీళ్ళలో చిచ్చు పెట్టేశారు మీరు. ఓకే, చిచ్చు పెట్టేశారు మీరు. నార్మలైజేషన్ చేసి 2 పేపర్లు ఇచ్చి చిచ్చు పెట్టేశారు. ఈ చిచ్చు పెట్టడం వల్ల మీకు కలిగింది లాభం ఏంటి చెప్పండి? ఏ లాభం లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న మీకు ఓట్లు చెల్లిపోతాయి. అప్పటికే ఏదో ప్రభుత్వం డిఎస్సి ఇచ్చింది, గత దిక్కుమల్లి ప్రభుత్వం డిఎస్సి ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం డిఎస్సి ఇచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా. కానీ మీరు ఈ అవకతవకలు చేయడం వల్ల ఈ విధంగా ఎల్ల కొట్టుకుని చచ్చిపోమని మీరు ఈ విధంగా నార్మలైజేషన్ చేసేసి మొత్తం గంగలో కలిపేశారు మొత్తం అంతా. దీనివల్ల మీ మీద నెగిటివ్ థాట్స్ వచ్చేసినాయి. ఎందుకంటే విద్యార్థులే మేము ఏం చేసినా కానీ, రేపొద్దున విద్యార్థులే మీకు ఏం చేసినా కానీ రేపొద్దున పరిస్థితి ఏంటి? ఇదే విధంగా ఈ డిఎస్సిని కొనసాగిస్తే 20-25% రేపు ఎలక్షన్కి, అసెంబ్లీ ఎలక్షన్కి 2029లో 20-25% విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు మీకు దూరం అయిపోతారు ఖచ్చితంగా. నిరుద్యోగులు ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ ఓట్లు మీకు పడవు. ఎందుకంటే స్వార్థపూరితమైన డిఎస్సి ఇది. మీ వ్యక్తిగత సౌలభ్యాల కోసం, మీ రాజకీయ నాయకుల వ్యక్తిగత సౌలభ్యం కోసం డిఎస్సి జరిగిందని నేను ఖచ్చితంగా అంటున్నాను, అనక తప్పట్లేదు. ఎందుకంటే సమానత్వం లేదు దీంట్లో, సమానం అనేది లేదు దీంట్లో, సమన్యాయం కూడా లేదు దీంట్లో. కనుక ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కూడా ప్రభుత్వం చేసిన తప్పే, విద్యాశాఖ మంత్రి చేసిన తప్పే ఖచ్చితంగా. దీనివల్ల మీకు చాలా ఎఫెక్ట్ పడుతుంది రేపు ఎలక్షన్లో చాలా ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. దీన్నైనా మీరు పరిగణలోకి తీసుకుని, నేను మాట్లాడే మాటలు మీకు అందితేలే నారా లోకేష్ గారు మీరు ఖచ్చితంగా వింటారు నాకు తెలుసు. ఎందుకంటే ఇది ఈ వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలుసు, మంత్రులు అందరూ వింటారు నాకు తెలుసు. ఫస్ట్ ఈ వీడియోని క్యాచ్ చేసేది ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఇంటెలిజెన్స్ నుంచి మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది, ఎవరు పంపించాల్సిన అవసరం లేదు, మీకు వచ్చేస్తుంది. ఏమన్నా ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన తప్పు చాలా తప్పు. ఇది అర్జెంటుగా ఈ డిఎస్సిని క్యాన్సిల్ చేయాలి. ఈ డిఎస్సిని క్యాన్సిల్ చేసి ఒకే పేపరు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పేపర్ ఇచ్చారో, ఏ విధంగా అయితే పోస్టులు ఇచ్చారో అదే విధంగా మీరు ఫాలో అయితే కనుక మీకు గౌరవం ఉంటుంది, లేకపోతే గౌరవం ఉండదు. రేపొద్దున 20-25% నిరుద్యోగులు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అందరూ కూడా టీడీపీ ప్రభుత్వంకి ఎవడో ఓటేయడు. మీకు ఓట్లు కావాలా, ప్రస్తుతం మీకు సౌలభ్యం కావాలా, మీకు నచ్చిన వాళ్ళకి పోస్టులు ఇచ్చేసుకుని మీ సౌలభ్యం కావాలా, లేకపోతే రేపొద్దున ఓట్లు కావాలా చెప్పండి? రేపొద్దున ఖచ్చితంగా ఓటింగ్ అయితే మీకు పడదు ఖచ్చితంగా. ఇదే విధంగా ఈ డిఎస్సిని కంటిన్యూ చేస్తే రేపొద్దున 20-25% మీకు ఓట్లు పడవు. టీడీపీ ప్రభుత్వానికి చెప్తున్నాను, అదే కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరు ఓటు వేయరు. మీరు 2020 చాలా నష్టపోతారు. మనం కూడా వైసీపీ మీద టీడీపీ గెలిచింది పెద్ద ఏం కాదు, 5,000-10,000 ఓట్లతో మెజార్టీతో గెలిచారు మీరు. ఇంకా అధిక మెజార్టీ వచ్చినాయని మీరు లెక్క, అది నేను మాట్లాడకూడదు అనుకో, అధిక ఓట్లు ఎలాగ వచ్చేసినాయో. పోతే ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, చిన్న వార్నింగ్ ఏంటంటే ఖచ్చితంగా మీ సౌలభ్యం కోసమే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు డిఎస్సి క్యాన్సిల్ చేసి మళ్ళీ
నార్మలైజేషన్ 2 పేపర్లు లేకుండా సమన్యాయంతో రేపొద్దున మళ్ళీ డిఎస్సి వెంటనే నోటిఫికేషన్ ఇస్తే మీరు సేఫ్ అవుతారు, మీకు గౌరవం మీకు ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఇదే పోస్టులు ఈ విధంగా వీళ్ళ కొట్టుకుని చచ్చినట్టు మీరు ఇదే కంటిన్యూ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పోస్టులు అయితే రేపొద్దున చాలా దెబ్బతింటారు, రేపొద్దున మళ్ళీ చాలా వెనకబడతారు, రేపొద్దున మళ్ళీ రాజకీయ సన్యాసం చేయవలసి ఉంటుంది మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఓట్లు లేరు, మీకు తెలిసిపోయింది, అంత ఓపెన్ అయిపోయారు. మీరు చేసే పని ఎలా ఉందంటే ఈ 5 సంవత్సరాలే కదా, ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు ఓట్లు, ప్రజల ఓట్లు మనకు అవసరం లేదు, ప్రజలతో మనకు పని లేదు, రేపు రాజకీయాలు మనకు అవసరం లేదు, ఈ 4 సంవత్సరాల్లో మనం సర్దేసుకుందాం అన్న టైప్లో మీరు రాజకీయం మీరు చేస్తున్నారు. మీరు రాజకీయం మీరు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ప్రస్తుత డిఎస్సిని రద్దు చేయాలి, రద్దు చేయండి. రద్దు చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా సమన్యాయంతో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి. ఎగ్జామ్ ఖచ్చితంగా 90 రోజులు సమయం అయితే ఖచ్చితంగా ఇవ్వండి. 2 పేపర్లు అయితే పెట్టడం తప్పు, చాలా తప్పు, ముమ్మాటికి తప్పే. 2 పేపర్లు అయితే తీసేయండి ఖచ్చితంగా, 1 పేపరే పెట్టండి. 90 రోజులు టైం ఇవ్వండి, ప్రశాంతంగా డిఎస్సి ఎగ్జామ్ పెట్టండి, ప్రశాంతంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి జాబులు ఇచ్చేయండి. లేకపోతే మీకు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికే చాలా రెవల్యూషన్ పుట్టేసింది. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం అనేది కష్టమైపోతుంది. ఎందుకంటే ఎంతకంతే ఓటింగ్ పెంచుకోవాలి తప్ప ఎంతకంతే ఓటింగ్ మీరు పోగొట్టుకోకండి. ఇదే స్వీట్ వార్నింగ్ మీకు. లేకపోతే రేపు అడ్రస్లు ఉండవు. మళ్ళీ గత ప్రభుత్వం ఇంతకుముందు 2019 తర్వాత మీ పరిస్థితి ఎలా ఉన్నదో మరి 2029 మళ్ళీ మీ పరిస్థితి అలా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇదైనా సరే గుర్తుపెట్టుకుని సమన్యాయం చేసే కార్యక్రమంలో మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా డిఎస్సి క్యాన్సిల్ చేయించేయండి. ఖచ్చితంగా నేను కూడా హైకోర్టులో వేస్తాను, హైకోర్టులో పిటిషన్ వేస్తాను. టోటల్ డిఎస్సి క్యాన్సిల్ చేస్తే బాధ ఉండదు. ఖచ్చితంగా క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి. ప్రశాంతంగా హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉండేటట్టు, ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకుండా మీరు డిఎస్సి నిర్వహించాలని మీడియా ద్వారానే తెలియజేస్తున్నాను. జై భీమ్.